హాయ్ పిల్లలు, ఈ వీడియోలో మనం SH, CH, TH, WH అక్షరాల జంట ఒక పదంలో వచ్చినప్పుడు వాటి ఉచ్చారణ ఎలా ఉంటుందో అది నేర్చుకోబోతున్నాం. వర్డ్స్ విత్ SH. పిల్లలు, S యొక్క శబ్దం స, H యొక్క శబ్దం హ. అయితే SH జంట యొక్క శబ్దం స హ కాకుండా ష అవుతుంది. గమనించండి, SH ఈ జంట అక్షరాల శబ్దం ష అవుతుంది. పదండి మనం ఇప్పుడు SH తరువాత విభిన్న ఓవెల్స్ ఉంచుదాం మరియు ఆ మూడు అక్షరాల శబ్దం ఏమిటో నేర్చుకుందాం. మొదటి పదం SHIP. పిల్లలు, మనం SH యొక్క శబ్దం ష అని నేర్చుకున్నాం కాబట్టి SHI యొక్క శబ్దం షి అవుతుంది. P యొక్క శబ్దం ప కాబట్టి SHIP యొక్క ఉచ్చారణ అవుతుంది షిప్. షిప్. షిప్ అంటే నౌక. పదండి తరువాత పదం చూద్దాం. పదం SHOP. SH యొక్క శబ్దం ష, SHO యొక్క శబ్దం షా, P యొక్క శబ్దం ప కాబట్టి SHOP యొక్క ఉచ్చారణ అవుతుంది షాప్. షాప్. షాప్ అంటే దుకాణం. తరువాత పదం చూద్దాం. ఆ పదం BASH. BA యొక్క ఉచ్చారణ బ్యా, SH యొక్క శబ్దం ష కాబట్టి BASH యొక్క ఉచ్చారణ అవుతుంది బ్యాష్. బ్యాష్. బ్యాష్ అంటే కొట్టడం. వర్డ్స్ విత్ CH. పదండి మొదటి పదం చూద్దాం. పదం CHIN. CH యొక్క శబ్దం చ, CHI యొక్క శబ్దం చి కాబట్టి CHIN యొక్క ఉచ్చారణ అవుతుంది చిన్. చిన్. చిన్ అంటే గడ్డం. తర్వాత పదం చూద్దాం. పదం CHOP. CHO యొక్క శబ్దం అవుతుంది చా, P యొక్క శబ్దం ప కాబట్టి CHOP యొక్క ఉచ్చారణ అవుతుంది చాప్. చాప్. చాప్ అంటే తరగడం. తరువాత పదం చూద్దాం. పదం CHURCH. పిల్లలు, CHU యొక్క శబ్దం అవుతుంది చా, CHUR యొక్క శబ్దం అవుతుంది చర్ మరియు CHURCH యొక్క ఉచ్చారణ అవుతుంది చా చ. చర్చ్. చర్చ్ అంటే ప్రార్థనా మందిరం. వర్డ్స్ విత్ TH. మొదటి పదం THIN. TH యొక్క శబ్దం థ, THI యొక్క శబ్దం అవుతుంది తి. దానికి మనం N కలుపుతాం. N యొక్క శబ్దం న కాబట్టి THIN యొక్క ఉచ్చారణ అవుతుంది తిన్. తిన్. తిన్ అంటే సన్నగా. తరువాత పదం చూద్దాం. పదం THINK. పిల్లలు, TH యొక్క శబ్దం థ, THI యొక్క శబ్దం తి. THINK యొక్క ఉచ్చారణ అవుతుంది తిన్ క. థింక్. థింక్ అంటే ఆలోచించడం. తరువాత పదం చూద్దాం. పదం THORN. TH యొక్క శబ్దం థ, THO యొక్క శబ్దం తా, THOR యొక్క శబ్దం తార్. THORN యొక్క ఉచ్చారణ అవుతుంది తార్ న. తార్న. తార్న్ అంటే ముళ్ళు. వర్డ్స్ విత్ WH. మొదటి పదం WHEEL. WE యొక్క శబ్దం మనం నేర్చుకున్నాం. ఆ శబ్దం ఈ. WH యొక్క శబ్దం వహా కాకుండా వ అవుతుంది కాబట్టి WHEEL యొక్క ఉచ్చారణ అవుతుంది వీల్. వీల్. వీల్ అనగా చక్రం. తరువాత పదం చూద్దాం. పదం WHEN. పిల్లలు, ఈ పదం యొక్క ఉచ్చారణ అవుతుంది వెన్. వెన్.